हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितं प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भाः व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। नारायण नारायण चलो గ్రహించగలుగుతాడు. నిత్యమైనదే సత్యమని నిర్ధారణగా తెలుసుకోగలుగుతాడు. దృఢమైన ఈ జ్ఞానంతో నిత్యంగా తనలో ఉండే ఆత్మే సర్వత్రా ఉండే బ్రహ్మంగా గుర్తిస్తాడు. ఇలా గుర్తించడంలో తన స్వస్థితిలో స్థితుడై నిత్యంగా ఉంటాడు. జీవభావం నుండి సర్వాత్మభావానికి ప్రయాణించే ఈ యాత్రలో గల వివిధ దశలను మజిలీలను వర్ణిస్తూనే శంకరులు డార్విన్ పరిణామ సిద్ధాంతం అందుకోలేని మిగిలిన భాగాన్ని సూచించినాడు. మనిషి తన స్వశక్తితో ధార్మిక జీవనంతో స్వయం కృషితో దైవత్వాన్ని దివ్యత్వాన్ని సాధించి తానే శివుడుగా కేవలంగా నిలిచిపోయే లోపల గల వివిధ దశలన్నీ ఇక్కడ సూచింపబడ్డాయి. జనన మరణాలతో కూడుకున్న జీవుడు ఇలా తన పరిపూర్ణమైన స్వస్వరూపాన్ని అమరత్వాన్ని సాధించడమే ముక్తి. అదే ముక్తి అంటే ఏంటో నిర్వచనం చెప్తున్నాడు. జ్ఞానం అంటే ఏమిటో నిర్వచనం చెప్తున్నాడు. మనందరికి ఇప్పుడు జ్ఞానం ఉందా లేదా? ఉందా లేదా? సృష్టిలో చేమ కూడా ఒప్పుకోదు జ్ఞానం లేదంటే. మనిషే కాదు, చేమ కూడా ఒప్పుకోదు. ఎందుకని? దానికి తెలిసినట్టుగా పంచదార ఎక్కడుందో మనకు తెలియదు. డబ్బా మీద పంచదార అని రాస్తేనే మనకు తెలుస్తుంది. పంచదార దాన్ని మోసం చేద్దాం కదా అని ఒక డబ్బాలో పంచదార అని రాసి ఉప్పు పోస్తే దాన్ని తీసుకెళ్తుందా? తీసుకెళ్ళదు. కాబట్టి వాటన్నిటికీ జీవులన్నిటికీ సహజంగా ఏముంది? జ్ఞానమే ఉంది. కానీ ఈ జ్ఞానం అంతా ఏం జ్ఞానం? ఒకటి విషయ జ్ఞానం. ఇంకొంచెం లోపలికి ఆలోచిస్తే మనసు పరిధిలో విషయ జ్ఞానం. తర్వాత మనకు చాలా 4 ఉన్నాయి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. అంతేనా? మనసు అంతా విషయ జ్ఞానం. బుద్ధి వ్యవహార జ్ఞానం. బుద్ధి అంతా కూడా వ్యవహార జ్ఞానం. అదే చిత్తంలోకి వెళితే
వృత్తి జ్ఞానం. చిత్తంలో ఎలా ఉంది? వృత్తి జ్ఞానం. ఇప్పుడు మన జ్ఞానం అంతా కళ్ళల్లో కాళ్ళల్లో ఉందంటారా, మనసు బుద్ధి చిత్తం అహంకారంలో ఉందంటారా? మన జ్ఞానం అంతా అందులోనే ఉందని చెప్పాలిగా. కళ్ళకి ఏమైనా పని చేస్తున్నాయంటే తెలివి అంతా ఎవరిది? మనసు బుద్ధి చిత్తం అహంకారం, ఈ నాలుగిటిది. కానీ ఈ జ్ఞానం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్థాయిలో పనిచేస్తుంది. ఏది సుఖమో దుఃఖమో చెప్పాలనుకోండి, మనసును అడగాలి. ఏది సుఖమో దుఃఖమో అని అడగాలంటే ఏది ప్రియమో అప్రియమో అడగాలి. అప్పుడు ఏది వృత్తి అంటే ఏమిటి, నీకు కావాల్సింది ఏమిటి, అవసరమైంది ఏమిటి, అనవసరమైంది ఏమిటి, వీటితో పని లేకుండా వ్యవహరించే పనులు ఉన్నాయా లేవా? మనకి ఉన్నాయిగా. పిల్లవాడు అటు ఇటు పరిగెడుతుంటాడు, తల్లి ఏముంటుంది, ఎందుకు పరిగెడుతున్నావు, పరిగెట్టాలని పెట్టి పరిగెట్టాను, కారణం ఉందా ఇప్పుడు అక్కడ? లేదు. కానీ వాడి లోపల కారణం ఉందా లేదా? ఉంది. ఎందుకని? వాడి మానసిక స్థితి, వాడి జ్ఞాన స్థితిని బట్టి పరిగెడితేనే వాడికి ఆనందం. కాబట్టి వృత్తి జ్ఞానం ఏం చెప్తుంది? ఆనంద నిర్ణయం చెప్తుంది. వృత్తి జ్ఞానం ఏం చెప్తుంది? ఆనంద నిర్ణయం చెప్తుంది. బుద్ధిలో ఉన్న వ్యవహార జ్ఞానం ఏం చెప్తుంది? సుఖ దుఃఖాల గురించి చెప్తుంది. మీరు ఏదైనా చెప్పండి, అది సుఖమే అయ్యి ఉంటే బుద్ధి ఒప్పుకుంటుంది. పడుకుంటే దుఃఖం అనుకోండి, బుద్ధి ఏం చెప్తుంది? లేవడు. అదే పడుకుంటే బాగానే ఉంది కదా అంటావు, బాగోలేదు అంటుంది, స్పష్టంగా చెప్తుంది. అవునా కదా? కూర్చున్నారండి, ఇప్పుడు బాగానే ఉన్నారా లేదా? కాసేపు ఎప్పుడు కానీ ఇప్పుడు లేవని ఎవరు చెప్పారు? బుద్ధి. సో బుద్ధి ఎప్పుడు దేంతో పోతూ ఉంటుంది? సుఖ దుఃఖాలతో పోతూ ఉంటుంది. మనసు ఎప్పుడు దేంతో పోతుంది? మనసు ఎప్పుడు విషయంతో. ఏం విందాం, ఏం తిందాం, ఏం చూద్దాం, ఏం పట్టుకుందాం, ఇంకా శబ్ద స్పర్శ, ఏం వాసనతో. ఈ పని ఐదే. మనసు పని ఎంతసేపు ఈ ఐదే. ఏం తిందాం, ఏం విందాం, ఏం చూద్దాం, ఏం వాసన చూద్దాం, ఏం పట్టుకుందాం. ఐదింటితో పోయేదేదో ఆ విషయ జ్ఞానం ఏదో, దాంతో పనిచేసే వ్యవస్థ మనస్సు. ఏది సుఖ దుఃఖాలు, ఏది ప్రియాప్రియాలు వెరిఫై చేసుకుని ఎస్ ఓకే డూ ఇట్ అంటుంది. బుద్ధి ఏం చేస్తుంది? ఇంతే, డూ ఇట్ అంటుంది. డూ ఇట్ అనగానే పరిగెట్టమే కదా, అంతేనా కాదు? ఇది సుఖ దుఃఖాలు ప్రియాప్రియాలు ఇలాంటి ద్వంద్వాలన్నీ రెండుగా వచ్చేవన్నీ ఎందులో ఉంటాయి అంటే వ్యవహార జ్ఞానంలో ఉంటాయి. అది ఎందులో ఉంది? బుద్ధి. మళ్ళా పొరపాటు పడుతున్నాడు, స్పష్టంగా చెప్పినా పొరపాటు పడుతున్నాడు. మనసు అంటే విషయ జ్ఞానం, బుద్ధి అంటే ద్వంద్వాలతో కూడిన వ్యవహార జ్ఞానం, చిత్తం అంటే వృత్తి జ్ఞానం. వృత్తి జ్ఞానం అంటే ఏంటి? అది అవసరమో అనవసరమో దానికి అనవసరం. ఒక ప్రేరణ వస్తుంది, ప్రేరణ ప్రకారం చేసేస్తుంది, అంతే. ఇవాళ వీడి మీద నేను ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలి అని ఒకటి అనుకుంటున్నాడా లేదా? అనుకుంటున్నాడు. ఎందుకు అనుకోడు? నో డౌట్. బాసులు అందరికీ అలా అనిపిస్తుంది, అనిపించదా? అనిపిస్తుంది. నిన్నంతా బాగానే ఉన్నాడా, వెనకాల తలిపోయిపోతే దమలు వస్తాయి. మీరు ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటే వాళ్ళు వేసేవాళ్ళు తీస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఎప్పటికప్పుడు చెత్త వృత్తి ఏం చెప్తూ ఉంటుంది ఇప్పుడు? అంటే నీ వ్యవహారం కానీ నీ విషయాలు కానీ మొత్తం అంతా వృత్తిని ఆధారం చేసుకుని పనిచేస్తూ ఉంటాయి, అంతే తప్ప వేరే ఇంకేమీ లేవు. వృత్తి పనిచేస్తేనే విషయం వ్యవహారం, లేకపోతే లేదు. వృత్తే పనిచేయలేదు అనుకోండి, అప్పుడు విషయం వ్యవహారం ఉందా? ఇప్పుడు మనకు ఆకలి వేస్తుందా లేదా? వేస్తుందా? ఆకలి వ్యవహారమా విషయమా వృత్తే? ఆకలి వ్యవహారమా? మనకు మూడు ఉన్నాయండి. విషయం విషయం ఉంది, వ్యవహారం ఉంది, వృత్తి ఉంది. మన చేతిలో 3 ఉన్నాయి ఇప్పుడు. ఆకలి విషయమా వ్యవహారమా వృత్తే? అసలు వృత్తులేని మొదటికి రావాలన్నమాట.
ఎందుకని ఏదైనా క్షుణ్ణంగా తెలుసుకోవాలండి, బాగా గుర్తుపెట్టుకోండి. సూపర్ఫిషియల్ నాలెడ్జ్ వేదాంతానికి పనికిరాదు. అంటే అర్థం ఏంటి, అక్కడ కాస్త అక్కడ కాస్త అక్కడ కాస్త అక్కడ కాస్త తెలుసుకుంటాడు అనుకోండి, వాడి వల్ల ఏం ప్రయోజనం లేదు. వాడికి నిర్ణయం కాలేపటికి ఇతరులకు కూడా అంతకంటే నిర్ణయం కాదు. పర్ఫెక్షన్ కావాలన్నమాట, అన్నీ పర్ఫెక్ట్గా తెలియాలి. నాకు తెలియదు అంటే కుదరదు అక్కడ. ఎందుకని ఇదే హైయెస్ట్ నాలెడ్జ్, ఇదే అన్నిటికన్నా చిట్ట చివరికి ఇది నేర్చుకుంటే ఇంకే నేర్చుకోవాల్సిందే మిగలేదు, తెలుసుకోవాల్సిందే మిగలేదు. ఇదే చిట్ట చివరిగా చేసే ప్రయత్నం కూడా. కాబట్టి వృత్తి అంటే ఏమిటి? ప్రమాణ విపర్యయ స్మృతి నిద్ర ఏమంటారు దీన్ని? ప్రమాణ విపర్యయ స్మృతి నిద్ర. ఈ నాలుగింటికి వృత్తులు అని పేరు. అర్థమైందా? ఈ స్మృతిలో భాగం అన్నమాట ఈ ఆకలి. పిల్లవాడికి ఇడ్లీ ఆకలి వేరే, గారె ఆకలి వేరే, దోశ ఆకలి వేరే, గులాబ్ జామున్ ఆకలి వేరే, ఐస్ క్రీమ్ ఆకలి వేరే. అవునా కదా? చూడండి, పిల్లని తీసుకెళ్తారు అనుకోండి, మీరు వాడు టిఫిన్ చేసేస్తాడు, నేను ఐస్ క్రీమ్ తింటానంట. ఎందుకని? ఐస్ క్రీమ్ ఆకలి వేరే. మనమేనంటే మీరు ఏదో విందుకి వెళ్ళారండి, మామూలుగా మీకు ఐస్ క్రీమ్ అందులో పెడతారా? పెట్టరు, అక్కడెక్కడో పెడతాడు. ఇవన్నీ తినేస్తాడు. ఇవన్నీ తినేస్తే నిండిపోయిందా నిండిపోలేదా? మళ్ళీ వెళుతూ ఉంటే పక్కన లెఫ్ట్ సైడ్ ఐస్ క్రీమ్ టేబుల్ కనపడు. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఆకలి కనిగిండి ఆకలి కదా వచ్చేసిందంటే. మరి అంతమంది బాగానే ఫోన్ చేశాడు కదా, అయితే పైన అధికం ఫలం, పైన కూడా వేద్దాం. ఎందుకని? ఇదంతా స్మృతి, తింటే బాగుంటుంది అనే వృత్తి ఉందండి. సరే, మనం పుడుతూనే దేంతో పుట్టాము? ఆహార నిద్ర భయ మైంద్ర అంటే పునరుత్పత్తి. ఈ 4 రకాలైన వాంఛలతో పుట్టాం. ఆహారానికి సంబంధించిన వాంఛలు ఉన్నాయి, నిద్రకు సంబంధించిన వాంఛ ఉంది, భయానికి సంబంధించిన వాంఛ ఉంది, పునరుత్పత్తికి సంబంధించిన వాంఛ కూడా జీవులన్నింటిలో ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? అమిబా నుంచి మనిషి దాకా. సరే, ఇప్పుడు డార్విన్ చెప్పండి, మనం ఏం చెప్తున్నాం? డార్విన్ ఇవన్నీ చెప్పాడా చెప్పలేదు? చెప్పాడా లేదు? చెప్పాడు. సరే, ఈ 3ఏనా ఇంకా 4వది ఏమైనా ఉందా మన దగ్గర? అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. వీడు ఉన్నాడు, వీడి గురించి ఏమైనా చెప్పాడా ఆయన? అంటే చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడు? ఈగో, సూపర్ ఈగో, ఇలాంటివేవో మాటలు చెప్పి రాయుడు వదిలేశాడు. డార్విన్ అసలు దాని జోలికి పోలేదు. సరే, శంకర భగవత్పాదులు ఎక్కడి నుంచి మొదలుపెట్టారు ఇప్పుడు బోధించడం అంటే? ఇక్కడి నుంచి మొదలుపెట్టారు. ఎక్కడి నుంచి? అహంకారం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏంటి? మన దగ్గర ఏమి ఉన్నాయి? ఇప్పుడు 5 ఉన్నాయి. ఏమున్నాయండి? 5 ఉన్నాయి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఆత్మ. ఈ అహంకారాన్ని, ఆత్మని ఎవరు వివరించలేదు. ఎందుకు వివరించలేదని మేము వివరించాగా? ఎవరైనా వివరించలేదా? అహంకారం లేకుండా ఉండాలి, గర్వం లేకుండా ఉండాలి అని అందరూ చెప్తున్నారా? చెప్పలేదా? కానీ అవి ఆధ్యాత్మిక విలువలు కావు. ఏంటవి? సామాజిక విలువలు, నైతిక విలువలలో భాగంగా చెప్తుంది. ఆత్మదృష్ట్యా చెప్పటం లేదు. కాబట్టి ఇప్పుడు వేదాంతం ఏం ప్రతిపాదన చేసింది? నాయన, నువ్వు దివ్యత్వాన్ని అనుభూతి చెందితే, ఆత్మానుభూతిని చెందినట్లయితే ఈ అహంకారం పోతుంది. అహంకారం పోవాలంటే ఒక మార్గం ఏం చెప్పింది? నీలో దివ్యత్వం ఉంది. ఆ దివ్యత్వాన్ని కనుక నువ్వు అనుభూతి చెందినట్లయితే, ఆ దివ్యత్వం ద్వారా నువ్వు ఆత్మానుభూతిని కనుక సాధించినట్లయితే, పొందినట్లయితే నువ్వేమవచ్చు? ఈ అహంకారాన్ని పోగొట్టుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి వాళ్ళు ఏం చెప్పారు? ప్రయత్నం చేసి అహంకారాన్ని కనుక పోగొట్టుకుంటే నువ్వు ఆత్మానుభూతిని పొందవచ్చు. 2 అన్నమాట. అది పొందితే ఇది పోతుంది, ఇది పోగొట్టుకుంటే అది పొందవచ్చు. ఈ రెండింటికి సంబంధించినటువంటి అహంకారం దృష్ట్యా చూస్తేనేమో పోగొట్టుకోవాలి, ఆత్మానుభూతి దృష్ట్యా చూస్తేనేమో పొందాలి. అర్థమైనా? ఈ 3టికి మరి మనసు, బుద్ధి, చిత్తము, ఈ 3టికి ఏం చేయాలి? ఫ్యాన్ వేయాలి. మనసు, బుద్ధి, చిత్తము, ఈ 3టికి ఏం చేయాలి? మరి ఏమైనా సాధన ఉందా లేదా? ఉంది. ఏమిటి సాధన అంటే? మనసు పని ఏంటండి?
విషయ జ్ఞానం స్లో స్లో స్లో. మనసు ఏం చేయాలండి? విషయ జ్ఞానం కదా. సో విషయ జ్ఞానంలో మనం ఏం చేస్తున్నాం? పరిగెడుతున్నామా తగ్గిస్తున్నాం? పరిగెడుతున్నాం. సో సాధన ఏమిటి? తగ్గించుకో. విషయ జ్ఞానంలో ఏం చేయాలి? తగ్గించుకో. వెరీ వెరీ ఇంపార్టెంట్. విషయాలను పెంచుకుంటూ పోయామనుకో ఎప్పటికీ ఆత్మజ్ఞానం లభించదు. అంటే ఏం చేయమంటారండి? విషయాలంటే ఏంటి? మనకు ఐదేగా విషయాలు. ఏమిటది? వినాలి, తినాలి, చూడాలి. మామూలు మాటల్లో చెప్పుకుందాం. వినాలి, తినాలి, చూడాలి, పట్టుకోవాలి, వాసన చూడాలి. ఐదేగా. మీ ఇంట్లో పెర్ఫ్యూమ్ ఏమి ఉండాలి? ఉండాలా వద్దా? అసలు గంధం వరకు సరిపెట్టుకోవచ్చుగా. ఈశ్వరుడికి గంధం ఉపచారం అండి. ఆ గంధం వరకు సరిపెట్టుకోవచ్చుగా. కానీ ఇప్పుడు మనం ఏం చేసాము? ఓ బీరు వాడి పెర్ఫ్యూమ్లో ఏమైనప్పుడు విశేషమైనప్పుడల్లా, ఈ విషయం విశేషమైనప్పుడల్లా అది అహంకారాన్ని పొందుతుంది. కాబట్టి ఏం చేయాలి? తగ్గించు. ఎప్పుడు మీకు ఏదైనా సరే ఒక ఈ 5 తోచినాయి అనుకోండి, ఏం చేయాలి? నిన్నటికంటే ఇవాళ తగ్గించాను లేదు, నిన్నటికంటే ఇవాళ తగ్గించాను, నిన్నటికంటే ఇవాళ. ఎప్పటికప్పుడు ఏ రోజు కారోజు, ఏ పూట కాపూట ఇలా ఆలోచించుకోవాలి. నిన్నటికంటే ఇవాళ తగ్గించాను లేదు. మనం ఎప్పటికప్పుడు చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నాం? పెంచే పని. అంతసేపు ఈ 5ంటిని పెంచే పనిలో ఉంటాడు. ఈ 5ంటిని పెంచే పనిలో ఉంటే అది ఆత్మానుభవం రాదు. కాబట్టి నువ్వు ఆత్మానుభవం పొందాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి. ఏం సాధన చేయాలి? నీకు మనసులో విషయ జ్ఞానం ఉంది. ఈ విషయ జ్ఞానాన్ని విరివిగా వాడకూడదు, తగ్గించి వాడాలి. ఎందుకని విరివిగా వాడితే అందులోనే కలిసిపోతుంది. అందులోనే కలిసిపోతే మరి సాక్షిగా ఉంటావా? ఉండకపోయా. ఇంకా ఈ మనసు ఇంకో పని కూడా ఉంది. అదేమిటి? మానవ సంబంధాలు. విషయ సంబంధంతో పాటు దీనికేముందండి? ఇంకా మానవ సంబంధాలు కూడా దీనిపైనే. మనసు లేకపోతే గుర్తుపట్టలేవు. నిద్రపోయేటప్పుడు ఏమన్నా గుర్తుపడతావా? గుర్తుపట్టలేవుగా. కాబట్టి మానవ సంబంధాలు కూడా ఎవరి పని? మనసు పని. ఈ మానవ సంబంధాలను మనం రోజు రోజుకి పెంచుకుంటూ పోతాం, తగ్గుతుంటాం. తగ్గించాలి కానీ పెంచుతూ ఉంటాం. అర్థమేనండి? మనందరికీ తగ్గించాలని తెలీదా? తెలుసు. కానీ ఏం చేస్తుంటాం? అవసరార్థమని పెంచుతూ ఉంటాం. సరే, పెంచితే పెంచావు. ఎప్పుడు అక్కడ ఎలా ఉండాలి? సాక్షిగా ఉండాలి. అంటే దాని అర్థం మనుషుల్ని దూరం చేసుకుంటే ప్రయోజనం లేదు. వాళ్ళతో ఉన్న అవసరమైన, ఇప్పుడు ఈ మన భూమండలం మీద 800 కోట్ల మంది మానవులు ఉన్నారండి. మనకు ఎంతమంది కావాలి? ఎక్కువ అది అంతే కదా. మన ప్రపంచం అంటే ఎవరంటే మనల్ని గుర్తించేవారు, మనం గుర్తించేవారు. ఈ సంఖ్య తగ్గుతూ వచ్చిందనుకోండి, అప్పుడు మనకి సన్యాసం బలపడుతుందా, సంసారం బలపడుతుందా? అంతే. ఇది తగ్గుతూ ఉంటే సన్యాసం బలపడుతుంది. ఇది పెరిగింది అనుకోండి, విషయం కానీ మానవ సంబంధాలు కానీ పెరిగినాయి అనుకోండి, అప్పుడేమైంది? సంసారం. కాబట్టి మనసే సంసారం, అంతే తప్ప బయట లేదు సంసారం. ఇది బాగా తెలుసుకోవాలి. ఇది మనసుతో చేసే సాధన. రెండోది ఏమిటి? బుద్ధి. బుద్ధితో ఏం చేయాలి సాధన? బుద్ధిలో ఏమున్నాయి? ద్వంద్వాలను గుర్తిస్తుంది. దాన్ని ఏం చేస్తుంది? ఏదో ఒకటి టిక్ పెడుతుంది. బుద్ధి ఏం చేస్తుందండి? ద్వంద్వాలను గుర్తిస్తుంది, ఏదో ఒకటి టిక్ పెడుతుంది. తెలుపా నలుపా? మీ అల్లుడు తెల్లగా ఉండాలా, నల్లగా ఉండాలా? రెండు ఉన్నాయా లేవా? ఇప్పుడు ఉన్నాయి. ఏదో టిక్ పెట్టాలా వద్దా? పెట్టాలి. పెడితే ఏమైంది? బుద్ధి. దాన్ని ఏమన్నారు? వ్యవహార జ్ఞానం. ఈ రెండింటి మీద పనిచేసే విధానాన్ని ఏమన్నారు? వ్యవహారం. మరి దీనికి సాధన ఏమిటండి? ఆ రెండింటినీ గుర్తించినప్పటికీ టిక్కు పెట్టడం మానేయి. ఏదైనా ఓకే, ఏదైనా ఓకే, ఏదైనా సరేనండి. టీ తాగుతారా, కాఫీ తాగుతారా? సరే. తూర్పుకి వెళ్తారా, పడవనికి వెళ్తారా? ఎటైనా అంటే అప్పుడు ఎటో పోతావు. రొటీన్గా చెప్తున్నారు, వాడాలి తెలివి. తూర్పుకి వెళ్తావా, పడవనికి వెళ్తావా అంటే తూర్పు పడవరు కూడా ద్వంద్వాలేనండి. కానీ ఎటు వెళ్తావు అంటే తెలియదాను. ఎటైనా పర్వాలేదంటే అప్పుడు సముద్రంలో పోవాల్సిన వాడు ఇటు పోతాడు, ఇటు పోవాల్సిన అటు పోతాడు.
అంటే దాని అర్థం అవివేకంగా వాడకూడదు. వ్యవహార జ్ఞానానికి విచక్షణ జ్ఞానాన్ని జోడించాలి. ఇది గుర్తు, అది సాధన అంటే అదేనండి. వ్యవహార జ్ఞానాన్ని ఏం చేయాలి? విచక్షణ జ్ఞానం. ఏమిటండి విచక్షణ జ్ఞానం? ఆత్మ సాక్షి కదా. ఆత్మ యొక్క లక్షణం ఏంటి? సాక్షి. ఆ విచక్షణని సాక్షిగా ఉండేటట్లు వాడు. సరే, తూర్పుకి వెళ్ళినా పడవరికి వెళ్ళినా నువ్వు సాక్షిగా ఉంటే వచ్చిన నష్టం ఏంటి? అని ఉందా? లేదుగా. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు వ్యవహార జ్ఞానంలో నువ్వు సాక్షిగా ఉండేటట్లుగా విచక్షణ జ్ఞానాన్ని వాడు. వేరే వేరే విచక్షణ జ్ఞానాన్ని వాడాలవుతా? వాడాలి. కానీ ఏ దిశగా వాడాలి? సాక్షిగా ఉండేటట్లుగా వాడాలి, కానీ కలిసిపోయేటట్లుగా వాడకూడదు. మనం ఎట్లా వాడుతున్నాం బుద్ధిని? కలిసిపోయేటట్టు వాడతాం. మనం కూడా రెండిట్లో ఏదో ఒకటి టిక్ పెడుతున్నాం. కానీ ఏదైనా ఓకే అన్నప్పుడు కూడా నువ్వు సాక్షిగా ఉంటున్నావా? ఉండటం లేదు. మరి అప్పుడు అది వాడినట్టు అవుతుందా? అవదు. నువ్వు కలిసిపోతే అవదయ్యావు. కాబట్టి మనసుని బుద్ధిని ఎప్పుడూ కూడా సాక్షిత్వం దిశగా నడపాలి. అది సాధన ఆ రెండింటికి. సరే, మూడోది ఏంటండి మనకి? చేస్తాం. దాంట్లో ఏముంటాయండి? వృత్తులు. వృత్తులు అంటే ఏమిటి? వృత్తులు అంటే ఏమిటి? ప్రమాణం, విపర్యయం, స్మృతి, నిద్ర. ఈ నాలుగిటికి వృత్తులు అని పేరు. ప్రమాణం అంటే ఏమిటి? భార్య గారు ఈ పనులన్నీ చేయాలి. ఇక్కడ ఉంటుంది, ఉంటుందా? ఉండదు. భర్త గారు ఈ పనులన్నీ చేయాలి. ఇక్కడ ఎక్కడన్నా బుక్లో ఉంటుంది. ప్లీజ్ షో మీ ది బుక్ అన్నారు ఉంటుంది అక్కడ. కానీ మనం రోజువారీ జీవితంలో చేసుకుపోతున్నావా లేదా? చేసుకుపోతున్నావా? ఎక్కడి నుంచి చేస్తున్నాం? ఎవరు ఇచ్చారు మనకి ట్రైనింగ్? వాళ్ళని చూసి మేము చేస్తున్నాం. వాళ్ళు ఏం చేశారో మేము అదే చేస్తున్నాం. ఎవరినో పెట్టుకుంటాం. వాళ్ళనే ఎందుకు పెట్టుకుంటారు? ఇప్పుడు మీ అమ్మా నాన్నను పెట్టుకుంటావా? మీ శ్రీవారి వాళ్ళ అమ్మా నాన్నను పెట్టుకుంటావా? మారిపోతుంది. అభిప్రాయ భేదాలు ఉంటాయి కదా. మరి ఆ అభిప్రాయ భేదాల్లో భాగంగా వీళ్ళేమంటారు, ఇది ఇలా చేస్తేనే కరెక్ట్ అంట. వీళ్ళేమంటారు, ఇలా చేస్తేనే కరెక్ట్. ఇప్పుడేం చేస్తాం? ఇప్పుడేం చెప్పాడు? అందుకని ఇంతకుముందు చెప్పిన పాఠం ఇక్కడ కూడా స్మృతి జ్ఞానాన్ని వాడేటప్పుడు నువ్వు ఆత్మజ్ఞానాన్ని కదా గుర్తుపట్టాలి. ఈ స్మృతి జ్ఞానం దేనివై పనిచేయాలి? పనిచేయాలి అంటే నువ్వేం చేయాలి? చిత్తవృత్తి నిరోధం చేయాలి. ఏమనిపిస్తే చేయడం కాదు. అది ఆత్మజ్ఞానం వైపు తిరిగి పనిచేస్తుందా లేదా అని చెక్ చేయాలి. ఆ వృత్తిని అమలుపరచడం ద్వారా నీకు ఆత్మజ్ఞానం లభిస్తేనే నేను ఆ వృత్తిని ఆచరిస్తాను, అనుమతిస్తాను అనాలి. మనకి ప్రమాణంగా ఎన్నైనా తెలిసి ఉండొచ్చు, ఎన్నైనా చదువుకుండొచ్చు, ఎన్నైనా వినుండొచ్చు, ఎన్నైనా చూసి ఉండొచ్చు. మన ప్రమాణాలన్నీ ఏంటి? ఇంద్రియాల ద్వారా తెలిసిన ప్రమాణాలేగా, స్వరూప జ్ఞాన ప్రమాణం కాదుగా. కాబట్టి ఎప్పటికప్పుడు ఏం చేయాలట? స్వరూప జ్ఞాన ప్రమాణం మీద చూడాలే కానీ కిందున్న బుద్ధిలో ఉన్న వ్యవహార జ్ఞాన ప్రమాణం మీద చూడకూడదు. రోజు పూజ చేయాలి. ఎవరు చెప్పారు? అదో ప్రమాణం. రోజు పూజ చేయాలండి. ఎవరు చెప్పారు? వేదాలు చెప్పినాయి, స్మృతులు చెప్పినాయి, పురాణాలు చెప్పినాయి, ఇతిహాసాలు చెప్పినాయి, మహానుభావులు ఎంతోమంది ఆచరించారు. నీకు టైం ఉన్నా లేకపోయినా రోజు పూజ చేయాలి. నో డౌట్. నేను చెయ్యనండి, సంతోషం, ఫలితాన్ని అనుభవిస్తావు. చెయ్యకపోవడం కూడా చెయ్యడమే. ఏమంటే చెయ్యడమే కర్మ అన్నారు కదా, చెయ్యకపోవడం కూడా కర్మే. ఫలితం వస్తున్నారు కదా, అశాంతి. అశాంతి ఎవరి ఫలితం? చెయ్యకపోవడం ఫలితం, అంతే కదా. మరి చేయడం చేస్తే ఫలితం రాదా? వస్తుంది. రావచ్చు, రాకపోవచ్చు, అప్పుడు కూడా అశాంతి రావచ్చు. ఎందుకని? మందార పూలతో పూజ చేద్దామని అనుకున్నాడు ఇవాళ, ఆ మందార పూలు దొరకలేదు. అశాంతి అశాంతి. మరి ఏమైంది? ఇప్పుడు చేసావుగా, పూజ ఆత్మజ్ఞానానికి పనికొస్తుందిగా.
కానీ వ్యవహరించే ముందు ఏం చెప్పాము? వృత్తిని అనుమతించే ముందు నీకేం చెప్పాము? అది ఆత్మజ్ఞానానికి ఉపయోగపడుతుందా అని చూడమని చెప్పామా? చూసి అనుమతించమని చెప్పామా? మనవాడే కదా పనిచేయి అన్నావు, ఏమైనావు? మళ్ళా ఏమైపోయింది? మనోబుద్ధులుగా మారిపోయింది. అంటే చిత్తవృత్తే బుద్ధిగా, చిత్తవృత్తే మనస్సుగా పనిచేస్తుంది. చిత్తవృత్తి ఎక్కడి నుంచి మొదలైందండి మరి? అసలు నీకు ఎక్కడి నుంచి తోస్తుంది ఇవన్నీ? రోజు ఉదయం నేను లేవగానే అనేకం తోస్తున్నాయి, తోయకలేదు, తోస్తున్నాయి. తూర్పుకి వెళ్ళాలి, పడవరికి వెళ్ళాలి, నా బాధ్యత అది, నా బాధ్యత ఇది, నా కర్తవ్యం అది, నా కర్తవ్యం ఇది, నేను ఇంకా అలా చేయాలి, ఇంకా ఇలా చేయాలి, ఆ దేశాన్ని ధరించాలి, ఈ దేశాన్ని ధరించాలి, ఈ ఊరిని ధరించాలి, ఆ ఊరిని ధరించాలి, నన్ను నేను ధరించుకోవాలి. ఆత్మోద్ధరణ కూడా వృత్తే, తనను తాను ధరించుకోవడం కూడా వృత్తి జ్ఞానమే. అది కూడా ఇవన్నీ ఎవరికి తోస్తున్నాయి? ఇవన్నీ ఎవరికి తోస్తున్నాయండి? పక్కవాడికి. అంటే ఒప్పుకుంటాడా? అన్నీ పక్కవాడికి తోస్తున్నాయండి అంటే ఒప్పుకుంటాడు ఎవడైనా? ఎవరికి తోస్తున్నాయి? నాకే తోస్తున్నాయి. ఇవన్నీ ఎవరికి తోస్తున్నాయి? నాకే. నా ఆసక్తులు ఇవన్నీ. ఇవన్నీ ఎవరి ఆసక్తులు? నా ఆసక్తులు. అంటే విజయవాడలో ఉండమని మీ అందరికి ఎవరు చెప్పారు? నేను శ్రీలంకలో ఉండొచ్చు, శ్రీలంకలో ఉండొచ్చా? ఏం లేరా మనుషులు అక్కడ? ఏదో ఒక ఆసక్తి నిన్ను ఇక్కడ పరిణామం చెందించేటట్లుగా చేసింది. అది విజయవాడ శ్రీలంక అనేది దానికి అనవసరం. దానికి అసలు విజయవాడ శ్రీలంక దాంతో సంబంధం లేదు. ఏమైనా సంబంధమా? దానికే సంబంధం లేదు. నీకు ఆసక్తి ఉంది, ఆ ఆసక్తికి తగిన వ్యవహారం ఉంది, వ్యవహారానికి సంబంధించిన విషయం ఉంది. కాబట్టి వృత్తులన్నీ ఆసక్తులే. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఇంత గొడవ ఏమిటయ్యా అంటే వృత్తులన్నీ ఆసక్తులే. నిద్ర ఎప్పుడు వస్తుంది? ఆసక్తి ఉంటే నిద్ర వస్తుందా? ఆసక్తి లేకపోతే కూడా నిద్ర వస్తుందా? ఆలోచించాలి. టక ఆన్సర్ చెప్తే అప్పుడు అలా ఉండమంటే ఉండలేదు. ఆసక్తి ఉంటే నిద్ర వస్తుందా? నిద్ర వస్తే ఆసక్తి కలిగిందా? కానీ అది మనం రోజు ఒక టైం ప్రకారం చేసేటప్పటికి ఏమైపోయింది? నీ పర్మిషన్ తీసుకోవడం మానేసి, నీ పర్మిషన్ తీసుకోవడం మానేసి అది నీ మీద పడిపోతుంది. అంతే. అసలు నీ మీద పడిపోతుంది. అది నేను పర్మిషన్ తీసుకుంటుందా? తీసుకోవట్లేదు. ఆకలి ఆసక్తి కదా అది. మరి అంతకుమించి ఏముంది? ఇప్పుడు ఈ గోడకి తెల్ల రంగు వేస్తే బాగుంటుందా, నల్ల రంగు వేస్తే బాగుంటుందా? ఆసక్తిని బట్టి. ఆ సమాధానం ఏంటి? ఆసక్తిని బట్టి. అంతేనా కదా? అలాగే నిద్రలో నల్ల రంగు దుస్తులు వేసుకుంటే బాగుంటుందా, తెల్ల రంగు దుస్తులు వేసుకుంటే బాగుంటుంది? ఇద్దరికి తెల్ల రంగుతో నల్ల రంగుతో పని ఏంటండి? నిద్ర పోవడమే ప్రధానం. అంతేనా కదా? చనిపోయేటప్పుడు తెల్ల రంగు వేసుకోవాలి, నల్ల రంగు. చనిపోవడమే ఇప్పుడు ప్రధానం. అంతేనా కదా? కాబట్టి నీ జననం పుట్టాలంటే ఆసక్తి ఉండాలి. అవుతా మరి ఇప్పుడు పోవాలంటే ఆసక్తి ఉండాలి. నీ జనన మరణాలు కూడా నీ చిత్తవృత్తులలో భాగమే. ఎంత దూరం, ఎంత లోతైన సబ్జెక్ట్ అండి. అంత సులభం కాదు. అంటే నీ ఆసక్తే నీ జన్మకు కారణం. ఏ అంశమైనా సరే. అమ్మవారి శ్రీచక్రం లడ్డు బాగుంటుందా? బాగుంది. బాగుంటుంది. బాగుంటుందన్నా అనుకో, ఏమైంది? వ్యవహారంలో ఉందా లేదా? వెళ్ళాంగా చాలాసార్లు వెళ్ళాం. వాడు ఇచ్చాడు, పెద్ద లడ్డు ఇచ్చాడు. అక్కడ కళ్యాణం లడ్డు, అక్కడ శ్రీచక్రం లడ్డు. పేరు ఇది ఉంటుంది. అది కూడా చెప్తా. వదలకపోతే ఇది ప్రయోజనం లేదు. మరి ఏం చేస్తావు? మనసు బుద్ధి వ్యవహారానికి పూనుకున్నాయి, శక్తి లేదు. ఏం చేస్తావు? నాయన అశక్తం 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 అని రోజు ఒకే బెల్లు కొడుతున్నాం. ఏముంటుంది అప్పుడు? ఏం చేస్తావా? అశక్తం అయితే వదిలే గొడవ, నాకు అర్థం కాదు నచ్చా. అంతేనా కాదు? చేయలేను 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 అంటుంటాడు అనుకోండి. ఏం చేస్తారు? మీ దగ్గర పనిచేసే ఎవరో ఉంటారండి, మీరు ఏదో పని చెప్తుంటారండి. ఆయన ఏమంటాడు? నా చేత కాదు, నేను చేయలేను,
నా చేత కాదు నేను చేయలేను. రోజు పొద్దున్న నుంచి రాత్రి దాకా నా చేత కాదు నేను చేయలేను. విని 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 బాస్ కూడా ఏమైనా అనిపిస్తుంది, వీడికి కూడా అదే వచ్చేస్తుంది, నా చేత కాదు నేను చేయలేను. అంతేనా కదా? అప్పుడు ఏమంటారు, రే నీకు కాదురా బాబు ప్రాబ్లం, వాడికి వాడిని వదిలించుకోమని నువ్వు. అప్పుడు ఏమవుతుంది, నీకు అభ్యాసం పోతుంది. అంతేనా కదా? ఇప్పుడు మరి మనమేమో బాస్, మన దగ్గర పనిచేసేవాడు ఎవడు, వీడు గుమాస్తా, వీడు ఎంప్లాయీ, ఎంప్లాయర్. నువ్వు ఎంప్లాయర్వి, బాస్. వీడెవడు, సేవకుడు, ఎంప్లాయీ. అర్థమైందా? వీడు ఎంతసేపు ఏం చెప్తుంటాడు, నా జాత కాదు నేను చేయలేను, నా జాత కాదు, నడవమ్మా నా జాత కాదు, పొద్దున్నే లేవమ్మా నా జాత కాదు, తినవమ్మా నా జాత కాదు, పోనీ అరిగించుకోవమ్మా చిన్నది నా జాత కాదు. చూడండి, మన జీవితంలో రోజు ఈ సమాధానం చెప్తూ ఉంటుందండి. ఇది ధ్యానానికి కూర్చోవమ్మా నే కూర్చోలేదు, పోనీ పుస్తకాలు చదవమ్మా నే చదవలేదు. అన్నీ దీని ఆన్సర్లు అన్నీ వేనండి. మొత్తం సేవకుడు ఆన్సర్ అనమాట ఇవన్నీ. యజమాని లోపల వాడేం చెప్తుంటాడు, బాబు చేయరా నాయన అజయరా బాబు. వీడేమంటుంటాడు, నా జాత కాదు నేను. మరి చివరికి ఎండకి చివరికి వచ్చేప్పుడు మరి ఏం పరిష్కారం, వీడు వదిలించుకోవాలా వద్దా? ఇప్పుడు మరి బాస్ వదిలించుకోవాలా వద్దా? అప్పుడు ఏం చేశాడు, ఆ బాస్ ఎవరు, అహంకారం. ఆ బాస్ ఎవరు, అహంకారం. మరి ఇప్పుడు ఈ అహంకారం, వీడికి పేరు అహంకారం అని ఎందుకు పెట్టాం? ఆత్మ అనేచ్చు, అన్ని ఆజ్ఞలు చెప్తున్నాడు కాబట్టి వాడికి విషయం మీద, వ్యవహారం మీద, వృత్తి మీద అపేక్ష ఉంది కాబట్టి వాడు అహంకారం. అపేక్ష ఉంటే అహంకారం, ఉపేక్ష ఉంటే ఆత్మ. అంతే, సింపుల్. అపేక్ష ఉందనుకోండి వీడెవడు, అహంకారం. ఉపేక్ష ఉంటే ఆత్మ. అంతే, అర్థమైనా? ఇప్పుడు బయట ఐస్ క్రీమ్ బండి సౌండ్ వినపడుతుందా? అది ఐస్ క్రీమ్ బండి అని మీకు ఎట్లా తెలుసండి? లోపల కూర్చున్నారు కదా. ఎక్కడ ఉంది ఇప్పుడు అది? చిన్నప్పటి నుంచి ఐస్ క్రీమ్ బండి గంట కొట్టాడా లేదా? అది పని చేసింది అంటే అది ఇప్పుడు వృత్తేనా కాదా? ఇప్పుడు చూసాడా కళ్ళతోటి? చూడలేదు. ఇక్కడ ఉందా? అది లేదు. కానీ స్మృతి పథంలో వెంటనే మెదిలిందా మెదలేదా? బయట ఐస్ క్రీమ్ బండి వాడు గంట కొడుతున్నాడు. సో వృత్తి అర్థమైనా? స్మృతి కూడా వృత్తే. ఫలానా 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 వాడెవడో అక్కడి నుంచి ఇక్కడెక్కడికో వచ్చాడట. వెళ్ళాలా వద్దా? ఇప్పుడు వెళ్ళాలంటే మానేయండి. ఏముంది దాంట్లో ప్రమాదం ఉందా? ఏం లేదు కదా. నో నేను వెళ్ళాల్సిందే. వృత్తి బలంగా ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఆచరించవలసిందే. వృత్తి బలహీనంగా ఉండాలి, బలంగా ఉండాలి. అంటే ఇప్పుడు విషయమైన, వ్యవహారమైన వృత్తిలోంచే పుడుతున్నాయిగా. వృత్తి లేకపోతే విషయం లేదు, వ్యవహారం కూడా లేదు. కాబట్టి యోగ మార్గం ఏం చెప్పింది? నాయన చిత్తవృత్తుల్ని కనుక నిరోధించినట్లయితే నువ్వు జ్ఞానాన్ని పొందుతావు. చిత్తవృత్తులు నిరోధిస్తే నువ్వు జ్ఞానాన్ని పొందుతావు. చిత్తవృత్తి నిరోధించకపోతే తప్పదు అంటుంది. మరి అలా ఉందా అని అడిగాప్పుడు ఏమంటే మరి అట్లయితే జీవుడికి ముక్తి మోక్షం ఎప్పుడు? అంటే నువ్వు ఎప్పటికైనా సరే వృత్తి శూన్యత సాధించాల్సిందే. ఏం సాధించాలని చెప్పిందంటే యోగ మార్గం వృత్తి శూన్యత. భక్తి మార్గం ఏం చెప్పింది? ఈ వృత్తులన్నీ ఈశ్వరార్పణం చెయ్యి. ఈ వృత్తులన్నీ ఏం చేయాలి? ఇప్పుడు ఈశ్వరార్పణం చెయ్యి. ఐస్ క్రీమ్ తినాలనిపించింది, ఈశ్వర ప్రసాదం అయితే తిను. అర్థమైందండి? శ్రీరామనామకి వెళ్ళావు, పానకం ఎప్పుడు రొటీన్గా పానకం వడపప్పు పెడితే ఏం బాగుంటుందంట? బాగుంటుందంట? బాగు. ఐస్ క్రీము రోజ్ మిల్క్ ఇస్తే ఎలా ఉంటుంది? ప్రసాదం కింద. అసలే ఎండాకాలం చల్లగా ఉంటుంది, ఐస్ క్రీమ్ రోజ్ మిల్క్ ఇస్తే ఎలా ఉంటుంది అని అడిగారు. ఏమంటాడు అప్పుడు నేను? అవి నైవేద్యం పెట్టడానికి. అదేంటి
అదేంటి? నీలో సుఖ అపేక్షని బలంగా పెంచేవన్నీ ప్రసాదంగా పనికిరావు. అది నా లక్షణం. సుఖాపేక్ష. ఎందుకని ఇందాక అపేక్ష చేత ఏమయ్యావు? అహంకారం. ఉపేక్ష చేస్తే ఈ ప్రపంచంలో ఎవరైనా ఏమంటే వడపప్పు రెండోసారి పెట్టమంటారంటే ఏమంటారు? ఒకసారి పెట్టిందే ఇంకా తెలియదు నేను, రెండోసారి ఎందుకు? పానకం మీద రెండోసారి అడుగుతాడు, కానీ వడపప్పు అడగడండి, రెండోసారి అడగడు. కాబట్టి ఒకటేమో అపేక్షను పెంచేది గాను, ఒకటేమో ఉపేక్షను పెంచేది గాను ఉంటాయి. ఈ సృష్టి అంతా ఏమిటయ్యా అంటే అంతా అపేక్షలు ఉపేక్షలు అంతే, వేరే ఇంకేమి. కాబట్టి భక్తి మార్గం ఏం చెప్పింది? నాయన అన్నింటినీ ప్రసాద బుద్ధితో చూడు, అన్నింటినీ ఈశ్వరార్పణ బుద్ధితో చూడు. మా శ్రీవారు చెప్తే నేను ఫాలో కావాలా? నేను ఈశ్వరుడు కదా, ఆయనే ఈశ్వరుడా? నేను ఈశ్వరుడా, ఆయన ఈశ్వరుడా? ఎందుకని? ఎందుకని? అపేక్ష. నేను దేంట్లో మాట్లాడుతున్నాను, ఆయన దేంట్లో మాట్లాడుతున్నాను అనేది చూసుకోవాలన్నమాట ఎప్పటికప్పుడు. హరిహో ఉపేక్షతో ఉంటే ఏమైంది? ఈశ్వరుడు. అపేక్షతో ఉంటే జీవుడు. అంతే తేడా. ఈశ్వరుడు హాయిగా కూర్చొని ఉన్నాడండి, ఏమైనా అపేక్షించాడా? ఏం అపేక్షించాడు? అర్థమైందా? మరి జీవుడు రానివయ్యా బాబు, ఇంకా రాని ఎంతసేపు ఇంకా రాని అని అంటాడు, కానీ నో అన్నాడు. ఏమైనా ఎవరైనా పెట్టారండి, మనం జీవితంలో ఎన్నో అనుభవాలు పొందామా లేదా? ఇక చాలా అన్నావా? అనలేదు. అనుకోవడానికి కారణం ఉపేక్ష లేకపోవడం. ఈశ్వరుడికి ఏ అనుభవం లేదు, కానీ ఆయన కావాలని అడిగాడు, ఏమడగదు. కాబట్టి ఆయన ఈశ్వరుడు. కాబట్టి ఎప్పటికప్పుడు మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. సో వీటన్నిటికీ కూడా మన మార్గాలు, సాధనా మార్గాలు ఏమిటి? కర్మ మార్గం, భక్తి మార్గం, యోగ మార్గం, ఆఖరికి జ్ఞాన మార్గం. సరే, ఇప్పుడు కర్మ మార్గాన్ని విచారించడం. ఏమంటే కర్మ మార్గం ఏం చెప్పింది మరి సొల్యూషన్? సరే, ఇతరులకు ఉపకారం అయ్యేటట్లుగా చెయ్యి. చెయ్యాలా వద్దా? ఏమైనా చేయాలి. అది చేసేది ఏదో ఇతరులకు ఉపకారం అయ్యేటట్లు చెయ్యి. ఏదైనా చెయ్యి. నీకు వృత్తి కలిగిందండి, చేయాలి వద్దా? చేయాలి. నీకు ఇప్పుడు ఐస్ క్రీమ్ బండి సౌండ్ వినపడితే తినాలనిపిందా లేదా? నువ్వు తింటాం కాకుండా పక్కాడు కూడా మొదలుపెట్టి, నీకు చెడిపోవడం కూడా కాకుండా వాడిని కూడా చెడగొట్టండి. వాడైనా నీకు చెప్తాడు కనీసం, ఏమని? ఐస్ క్రీమ్ తింటాం వేస్ట్రా బాబు తినమాట. అర్థమేనండి? అదో పద్ధతి. కర్మలో 3 స్థాయిలు ఉంటాయండి. ఇట్లా అంటే వాడు చెడిపోతూ ఇతరులను కూడా చెడగొడతాడు. సో ఇదొక స్థాయి కర్మాచరణలో. మధ్యస్థాయి, ఇది అధమాచరణ అన్నమాట. మధ్యస్థాయి ఏంటి? వాడే ప్రధానం. ఆ ఆచరణలో వాడే ప్రధానం, ఇతరుల అప్రధానం, మిగిలిన వాడంతా అప్రధానం, నేనే ప్రధానం. ఇది కర్మాచరణ మధ్యమం, రాజసిక కర్మాచరణ అన్నమాట. అర్థమేనండి? ఇంతకీ మీ అమ్మాయి పెళ్లి చేస్తే ఎవరు ప్రధానం? లేదు, మీ అబ్బాయి పెళ్లి చేశారు, ఎవరు ప్రధానం? మీరు ప్రధానమా? వధూవరులు ప్రధానమా? మంత్రం ప్రధానమా? బ్రాహ్మణ ప్రధానమా? డెకరేషన్ ప్రధానమా? వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టడం ప్రధానమా? అని దానికి చూస్తే అన్నీ ప్రధానంగానే కనబడతాయి. ఎందుకు? వాటన్నింటిలో నేను ప్రధానం కాబట్టి. ఇదిలా ఉంటే బాగుంటుంది, ఇదిలా ఉంటే బాగుంటుంది, ఇదిలా ఉంటే బాగుంటుంది, ఇదిలా ఉంటే బాగుంటుంది అని ఎవరు డిసైడ్ చేశారు? నేనేగా. ఇప్పుడు వాటన్నింటిలో అవన్నీ లేవు, నువ్వే ఉన్నావు. ప్రతి దాంట్లో నువ్వే ఉన్నావు. ఎవరైనా అడిగారండి, ఏమండి డిజైన్ అవసరం? నేనే చేశానండి. పెళ్లి కూతురికి మెడలో నెక్లెస్ నేనే కొన్నానండి బాబు, పెట్టి తీసుకెళ్ళిపోను. ఆ పట్టు అది కూడా నేనే చేశానండి బాబు. ఈ మెనూ ఎవరు డిసైడ్? ఎంత కష్టపడి డిసైడ్ చేశాను అనుకుంటున్నారు? ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళానో దీన్ని తెలుసుకోవడం కోసం. తీర్చుకోవడాలు అవుతా మరి అవన్నీ. సో వీటన్నింటిలో ఏముంది? ఇప్పుడు స్వసుఖం, నేను 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 ఉండాలి అవుతాం. మరి ఇప్పుడు ఇది
ఉంటే ఏమైంది? అపేక్ష ఉపేక్ష? అపేక్ష. బలపడిందా తగ్గిందా? అప్పుడు రాజసికం. ఇది కూడా కర్మాచరణే, ఇది అవసరమే. కానీ ఇది ఎట్లా ఉంది? రాజసికం, అపేక్ష. జీవుడు బలపడతాడు. అధమం ఏంటి? వాడు బాధపడతాడు, ఇతరులని బాధ పెడతాడు. అప్పుడు చేస్తాడు. వాడు చేయడా? చేస్తాడు. ఎందుకు చేయడు? అక్కడ కూడా చేస్తాడు. కానీ ఎట్లా? వాడు బాధపడతాడు, ఇతరుల్ని బాధ పెడతాడు. అది తామసిక కర్మ. ఇక ఉత్తమ కర్మ ఏంటి? సాత్విక కర్మ. అదేంటి? కేవలం పరోపకారంతోనే చేస్తాడంతే, ఇతరులకు ఉపయోగం అయితేనే చేస్తాడంతే. తన స్వసుఖాన్ని పట్టించుకోడు. తాను సుఖంగా ఉన్నాడా లేదా అనేది అక్కడ ప్రధానం. తనకేం అపేక్షలు ఉండవు. అంతా ఎప్పుడు ఎదుటివాడు, వాడికి ఎలా, వాడికి ఎలా సహాయం చేయాలి, వీడికి ఎలా సహాయం చేయాలి, వాడిని ఎట్ట అవుతారు, వీడిని ఎట్ట అవుతారు, వీడిని ఎట్ట అవుతారు, వాడికి వీడికి వాడు, ఇదే సరిపోతుంది వాడికి జీవితం అంతా. సో ఇదేం కర్మ? ఇది సాత్విక కర్మ. పరోపకారం సాత్విక కర్మ. సేవాభావంతో చేయడం అనేది సాత్విక కర్మ. సో ఇలా కర్మ మార్గం కూడా 3 స్థాయిలో చెప్పి సాధన. భక్తి మార్గం ఏం చేసింది? ఆయన ఏదైనా చెయ్యి, ఏం చేసినా ఏం చేయాలి? అన్నం తిన్నావు, ప్రసాదంగా తిను. వస్త్రం వేసుకున్నావు, శేష వస్త్రంగా వేసుకో. నిద్రపోయావు, ఈశ్వరుల్లోనే పడుకుంటున్నాను అనుకో. బిడ్డలు పడుకున్నావు అనుకో. మాగా ఎక్కడ పడుకున్నావు? ఈశ్వరుల్లో పడుకుంటున్నావు. మేలుకొన్నావు, ఈశ్వరుల్లోనే మేలుకున్నావు. అంతా ఈశ్వరుడు, ఈశ్వరుడు, ఈశ్వరుడితో అనుసంధాన పడు. ఏమైనప్పుడు సులభంగా కనబడుతుందా లేదా? ఇది భక్తి మార్గం. యోగ మార్గం ఏం చెప్పింది? సరిగా కూర్చో, సమగ్రీవ శిరో కాయ, దృష్టి ఇక్కడ నిలబెట్టుకో, ప్రాణాయామం చెయ్యి, ప్రాణాన్ని స్వాధీనపరచుకో, మనసును స్వాధీనపరచుకో, వృత్తిని శూన్యం చెయ్యి. ఏం చెయ్యి? మాకు ఏది సర్వ కార్యం వదిలేసేయాలంటే అన్నీ నేను వదిలేయాలి. అవి ఎప్పుడు అలాగా సమాధానిష్ఠుడు వైపు కూర్చో అంతే. ఇది యోగ మార్గం. అర్థమైందండి? ఇక అసలైన వాడు వచ్చాడు, జ్ఞాన మార్గం. ఆయన ఏం చెప్తున్నారయ్యా బాబు, ఇవన్నీ ఎప్పటికైనా ఏ మానవులందరి వల్ల అవుతాయా? అందరినీ అట్లా విగ్రహంలాగా సమాజనిష్టలో కూర్చోమన్నామండి. ఇప్పుడు ఈవిడే యోగా టీచర్స్ అది పట్టుకెళ్ళినాను. ఇప్పుడు ఆ టీచర్లు అందరూ సమాజనిష్టలో ఉన్నారట. అప్పుడే లేరు, ఆ రోజే లేరు. ఎందుకని? ధ్యానంలో కూర్చోమంటేనే మనం అలా కావటం లేదు, సమాజనిష్ట దాకా ఎక్కడ కూర్చుంటామండి మనం అన్నాడు. బలహీనత వ్యక్తం. యోగ మార్గం పోయి. సరే, రెండో మార్గం ఏంటి? అంతా ఈశ్వర భావంలో ఉండవయ్యా. ఏమన్నాడు? అంతా ఈశ్వరుడు అంటే నాకు గుడ్డోడు పెడతాడు. అన్నీ అలా ఉందండి. అంతా ఈశ్వరుడు అంటూ ఉంటే అందరూ నన్ను మోసం చేసేస్తారు, అందరూ నన్ను వాడుకుంటారు, అప్పుడు నేను సున్నా అయిపోతాను అనే భయం వచ్చేసి. ఎందువల్ల? గుణధర్మం చేత. రజోగుణ ప్రభావం బలంగా ఉన్నప్పుడు కర్మ మార్గాన్ని అనుసరిస్తాడు కానీ భక్తి మార్గాన్ని అనుసరించలేడు. సత్వగుణంలో ఉంటేనే భక్తి మార్గాన్ని అనుసరిస్తాడు. రజోగుణంలో కానీ తమ గుణంలో ఉన్నవారు కర్మ మార్గాన్నే అనుసరిస్తారు. అంతే. ప్రతిక్షణం అనిపిస్తూ ఉంటుంది, ఏమో వాడు చెప్పేది కరెక్ట్, నేను ఎందుకు నమ్మాలి? వాడు చెప్పేవాడిని అన్ని మోసం చేయకూడదు. సరే చేశాడే అనుకో, ఎంత మోసం చేస్తాడు? జీవితకాలం మోసం జరగదుగా. అంతే కదండి. 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు, 1000 రూపాయలు, మహా అయితే 1,00,000 రూపాయలు, లేదంటే 1 కోటి రూపాయలు. అంతేనా కదా? జన్మ నుంచి మరణం దాకా ఏం ఎఫెక్ట్ అవ్వదుగా. అవుతుందా? అనేటటువంటి భరోసా, నేను ఈశ్వరుని నమ్మాను, నాకేం జరగదు అనే భరోసాలో ఉన్నవాడు ఏమవుతాడు? సత్వగుణం. అర్థం చేసుకుంటాడు, విషయాన్ని అర్థం చేసుకుంటాడు, సమాధానం చెప్తాడు, సాత్వికంగా చెప్తాడు, సమర్థవంతంగా నిర్వహిస్తాడు. అప్పనే అయిపోతుంది. అప్పుడు ఏ ఘర్షణ ఉండదు. అదే వాడు నన్ను మోసం చేస్తాడేమో అనుకున్నాడు. ఘర్షణ వస్తున్నారు, అదే అక్కడే మొదలవుతుంది అసలు ఘర్షణ. ఎందుకని? 200 రూపాయలు చెప్తావేంటయ్యా, ఇది 190 రూపాయలే కదా మొదలు. ఇట్లా ఇంకెన్నైనా చెప్పుకోవచ్చు మీరు ఉదాహరణ. సో కాబట్టి ఇలా మానవ జీవితం అంతా కూడా బ్రహ్మాత్మనా సంస్థితి అనే స్వరూప జ్ఞానం కంటే భిన్నంగా జీవిస్తున్నాం. ఇదే అటవాల గొడవ.
జ్ఞాన మార్గం ఏం చెప్పింది? నాయన ఉన్నది బ్రహ్మము, అంతే అంతే. అదొక్కటే నిర్ణయం, నువ్వు అక్కడే ఉండాలి అంతే. అలా ఉండేటట్లుగా ఇవన్నీ వాడుకో. నువ్వేదన్నా చెయ్యి, నేనేమన్నా. నువ్వేమైనా జపం చేసుకో, నేనేం కాదన్నా. నువ్వేమైనా భక్తి చేసుకో, నేనేం కాదన్నా. నీ ఇష్టం వచ్చిన దేవతను పూజించుకో, నాకేం అభ్యంతరం లేదు. నీ ఇష్టం వచ్చిన పద్ధతిగా ధ్యానం చేసుకో, ప్రాణాయామం చేసుకో, నీ ఇష్టం వచ్చిన చేసుకో, నాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వే నిర్ణయానికి రావాలి? ఉన్నది బ్రహ్మం, అక్కడి నుంచి కదలకూడదు అన్నది జ్ఞానం. ఎందుకని? అది నిత్యం, అది ఎప్పుడూ ఉంది. దేశ కాల వస్తు పరిచ్ఛేదం లేదు, దాంట్లో ఏం లేవు, లేదు అంతే. మనకున్నాయా లేవా? ఇప్పుడు కనబడుతున్నాయి లేదా? మీరు ఎక్కడ పుట్టారండి? అక్కడెక్కడో ఖమ్మం జిల్లాలో మధ్యలో పక్కన నాగులవంతులు చెట్టు కింద పుట్టానండి. ఇప్పుడు ఉందా అక్కడ? ఇప్పుడు ఏముందో నాకేం తెలిసింది బాబు, అది అప్పుడు జరిగింది. ఇప్పుడు 55 ఏళ్ళ తర్వాత మళ్ళీ నాగులవంత ఎట్లా ఉందంటే నాకేం తెలుసా? ఏం మళ్ళీ జీవితంలో ఇప్పుడు వెళ్ళలేదు. అప్పుడెప్పుడో ఆ సందర్భానికి అక్కడికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు మన అనుభవం దేశంలో పరిచ్ఛేదం అయిపోయిందా? అయిపోలేదు. కలిసిపోయిందా? అంతా ఒకటే అంటున్నావా? వేరు వేరు అంటున్నావా? వేరు వేరు అనటమే పరిచ్ఛేదం. పరిచ్ఛేదం అంటే అర్థం ఏంటి? వేరు వేరు అంతే. మరి ఏమండి అంతటా ఒకటే ఉందని ఎలా ఒప్పుకోమంటారు? నాకేమనిపిస్తుంది? కాకరకాయ తింటే ఒక అనుభవం వస్తుంది, యాపిల్ కాయ తింటే ఒక అనుభవం వస్తుంది, అంతేనా? కాకరకాయ తిన్నా యాపిల్ కాయ తిన్నా ఒకటే అనుకోమంటారు మీరు. ఎందుకని? ఉన్నది బ్రహ్మం కదా. ఉన్నది ఏంటి? కాకరకాయ ఎక్కడ ఉంది, యాపిల్ కాయ ఎక్కడ ఉంది? నో కాకరకాయ, నో యాపిల్ కాయ. చూడండి, జ్ఞానం పీక్స్కి వెళ్ళినప్పటికి ఇలా రావాలట. ఏమండి, భార్య గారు భర్త గారు వాళ్ళు చేసింది కరెక్టేనా? కోర్టులో మెట్లెక్కారు, వాళ్ళు ఏం చేయమంటారు? కర్మ మార్గమా, భక్తి మార్గమా, యోగ మార్గమా, జ్ఞాన మార్గం? చూడండి మరి. ఎందుకని? సర్దుబాటు లేదు, అంతేనా కదా? సర్దుబాటు ఉంటే ఈ 4 మార్గాలు ఎక్కడో చోట పరిష్కారం వచ్చేది. కానీ మరి సర్దుబాటు ఎప్పుడైతే లేదు, ఏమైపోయింది? అజ్ఞానం. ఈ మాటలో ఉన్న రహస్యం ఏంటంటే ఉన్నది గుర్తించలేకపోవడం అజ్ఞానం, అంతే. వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారా? ఎందుకు విడాకులు పుచ్చుకున్నారు? నా అడిగానే మనమే బయట నుంచి చూస్తూ ఉంటాం. పెద్ద మనుషులుగా మననే పిలిచారనుకో, ఏం చెప్తాం? ఏముందండి, ఉన్నది గుర్తించి అడ్జస్ట్ అవ్వట్లేదు. వాళ్ళకి ఏం లేవు, అన్నీ ఉన్నాయి. ఇళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, చదువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏం లేవు? సర్దుబాటు లేదంటే. సర్దుబాటుకి ఏం కావాలి? ఓర్పు, సహనము, త్యాగము, దయ, కరుణ. 5 లక్షణాలు ఉన్నాయి. సర్దుబాటు అంటే అర్థం ఏంటి? ఓర్పు, సహనము, త్యాగము, కరుణ. ఓర్పు చేతి వెళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఓర్పు, సహనము, దయ, త్యాగం, కరుణ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఈ వరుసలోనే చెప్పాలి? విషయాలలో ఓర్పు వహించాలి. ఇదేంటంటే మనసు అని చెప్పాను. మనసులో విషయం తోచినప్పుడు ఏం చేయాలి? ఓర్పు వహించాలి. మనం ఏం చేస్తాం? తొందరపాటుతో వ్యవహరిస్తాం. వెంటనే సాధన ఏంటి? ఓర్పు వహించు. తర్వాత ఏంటండి? ఇదేంటిది? బుద్ధి. ద్వంద్వాలలో వ్యవహరిస్తాం. వ్యవహరించేటప్పుడు ఎలా ఉండాలి? సహనంతో ఉండాలి. విషయాల్లోనేమో ఓర్పుతో ఉండాలి, వ్యవహారంలోనేమో సహనంతో ఉండాలి. అదే దానికి పరిష్కారం, ఇంకా వేరే పరిష్కారం లేదు. ఏ సమస్య అయినా అది వ్యవహారంలో వచ్చిందనుకోండి, దాని పరిష్కారం ఏంటి? సహనం, అంతే. ఏ సమస్య అయినా విషయంలో వచ్చిందండి, అప్పుడు నాకు అర్జెంటుగా ప్యారిస్ వెళ్ళాలండి, నేను ఇప్పుడు ఈఫిల్ టవర్ చూడాలి, ఏం చేయాలి? నేను వెళ్ళి చూడాలి. అక్కడ గూగుల్లో కూడా చూస్తే నాకు లాభం లేదు. ఇప్పుడు ఇంకా పెరిగిపోతాం. 4 చేస్తారా వెళ్ళిపోవాలంటే అప్పుడు ఏం చెప్తారు ఎవరైనా కానీ? ఓర్పు వహించదండి, టైం రావాలని ఆయన
టికెట్ బుక్ చేసుకోవాలి, కానీ అక్కడికి వెళ్ళాలి, దాని ముందు నిలబడాలి, చూడాలి, ఆహా బాబు అనాలి, మళ్ళీ రావాలి. అంతేనా కాదు? వెంటనే అయిపోతుందా? మరి ఏం కావాలి? ఓర్పు. విషయం అంటే ఓర్పు, వ్యవహారం అంటే సహనం, సమస్య అది, పరిష్కారం ఇది. నెక్స్ట్ మూడోది ఏంటండి? చిత్తవృత్తులు. మూడోది ఏంటండి? మనసు, బుద్ధి, చిత్తం. చిత్తవృత్తులు ఏం చేయాలి? చిత్తవృత్తుల్లో ఏం చేయాలి? దయ. చిత్తవృత్తులలో దయ కలిగి ఉండాలి. చిత్తవృత్తి కలిగినప్పుడు నిర్దయతో వ్యవహరిస్తారు. ఎదుటివాడు ఎవరు ఏమిటనే గ్రహింపు ఉండదు, నిర్దయుడవై వ్యవహరిస్తావు. ఆ వృత్తి యొక్క బలం చేత క్షమించలేవు. దయ ఉన్నవాడు ఏం చేస్తాడండి? క్షమిస్తాడు. దయ లేనివాడు క్షమించలేవు. ప్రతి చిన్నదానిని బ్రహ్మహత్యా పాతకానందరాలు చూస్తాడు. తక్కువ చూడండి. ఎక్కువ పొరపాట్లు మానవ జీవితంలో జరుగుతాయో జరగవా? సహజం కదా, అంతేనా కదా? ప్రతి పొరపాటుని ఏ దృష్టితో చూస్తారంటే నీకు శిక్ష పడాలి సరే అంటే. ఇంకా ఒకవేళ ఏం చేస్తాడు? పెంచుకుంటూ పోయి వేదనకు గురైపోతుంది. దాని మీదే చర్చ ఉపచర్చలు చేసి. ఎందువల్ల లేదు? క్షమ లేదు, దయ అనే భావం లేదు. దయా స్వభావం అన్నవాడు ఏం చేస్తాడు? మొట్టమొదటి ఏం చేస్తాడు? సరే క్షమించే. అదే దయా స్వభావం లేదనుకోండి, అంతా ప్రమాదం. అందరితో తగదని, వాడికి ఈ ప్రపంచంలో తగాదైన వాడు ఉన్నవాడు. సో కాబట్టి అది దేనివల్ల వచ్చింది? చిత్తవృత్తి వల్ల వచ్చింది. నాలుగో లక్షణం ఏంటంటే అహంకారం. ఈ అహంకారం ఇప్పుడు ఏం చేస్తుంటుంది? అపేక్ష. అహంకారం ఇప్పుడు ఏం చేస్తుందండి? అపేక్ష. పరిష్కారం ఏంటి? త్యాగం. పరిష్కారం ఏంటి? త్యాగం. అపేక్ష కలిగినప్పుడల్లా త్యాగం. నో అనాలి. అహంకారం పనిచేసినప్పుడల్లా ఏమనాలి? నో అనాలి. అంటేనే మౌనం వహించాలి. అది ఎంత బలంగా పనిచేసినా మనం రాయి లాంటి మౌనంలో నుంచి బయటికి రావు. ఏమైపోతున్నప్పుడు అది మొండి పిల్లవాడు అనమాట. అహంకారం లేదంటే మొండి పిల్లవాడు. మన లోపల ఉంటాడు. మొండి పిల్లవాడు ఉంటాడు. తల్లిని ఎలా పోరాడతాడు మొండి పిల్లవాడు? వాడు ఇచ్చేవాడు అడిగింది ఇచ్చేదాకా వదిలిపెడతాడా? లోపల ఉన్న అహంకారం కూడా అంటే అపేక్ష బలంగా ఉంటుంది. తానే ప్రధానం, తాను చేసేదే ప్రధానం, ఇలా ఉంటాడనమాట. అప్పుడు ఏమైంది? ఏం చేయాలి? దానికి పరిష్కారం త్యాగం. కాబట్టి ఓర్పు, సహనం, దయ, త్యాగం. ఆఖరి ఏంటంటే కరుణ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి? ఆత్మ. ఆత్మజ్ఞానం అంటే కరుణాస్వరూపుడే ఉండాలి. ఎందుకని ఈశ్వరుడు ఎవరు? కరుణాసముద్రుడు. కాబట్టి ఆత్మజ్ఞానం ఉన్నవాడు కూడా ఎలా ఉండాలి? కరుణాసముద్రుడుగా. అర్థమైందండి? కరుణ చాలా తేడా ఉందండి. దయ అంటే వ్యవహారాత్మకం. దానికి రీజన్ ఉండాలండి. దయ చూపెట్టాలంటే రీజన్ ఉండాలి. కరుణకి రీజన్ అక్కర్లేదండి. పూర్ణచంద్రుడు ప్రకాశించాలండి. ఏం కారణం చేత ప్రకాశిస్తున్నాడు? అంతే, దట్స్ ఆల్. సూర్యుడు ప్రకాశించాలండి. ఏమైనా సూర్యుడు ఉంటే చాలు. అలాగే ఈశ్వరుడు కరుణ చూపెట్టాలండి. నువ్వు ఆ స్థితిలో సహజమే ఉంటే అది నీ స్వభావం. దానికేం రీజన్ అక్కర్లేదు. ఇప్పుడు ఒకడికి సహాయం చేయాలండి. సహాయం చేసేటప్పుడు సహాయం తీసుకునేవాడి స్థితిని బట్టి ఆలోచించాలా, ఇచ్చేవాడి స్థితిని బట్టి ఆలోచించాలి. కానీ మరి తీసుకునేవాడి స్థితిని బట్టి కదా, పాత్రత బట్టి కదా చెయ్యాలన్నా. అప్పుడే పాత్రత, ఎదుటివాడి పాత్రత బట్టి చేస్తే దయ, నీ శక్తిని బట్టి చేస్తే కరుణ. నీ శక్తిని బట్టి చేసావు అప్పుడు అది కరుణ. అంటే అదేనండి, సహాయం చేసేటప్పుడు ఎప్పుడు నీ శక్తిని బట్టి చేయాలి, కానీ పుచ్చుకునేవాడి పాత్రతను బట్టి చేయవు. చేస్తే ఏమైపోయింది? దయ వ్యవహారానికి వచ్చేసి కిందకు వచ్చేసి. అంతే. ఇదే ఒక్క లక్షణం. గురువు గారు శిష్యుడికి సహాయం చేయాలండి. ఇప్పుడు శిష్యుడు తెలివిని బట్టి చేయాలా, గురువు తెలివిని బట్టి చేయాలి? శిష్యుడు తెలివిని బట్టి చేస్తే ఏమవుతాడు? వాడు ఎప్పటికీ అక్కడ ఉంటాడు, జీవితంలో వాడు బాగుపడు. కాబట్టి గురువు అయిన ఈశ్వరుడు అని ఎక్కడ సహాయం చేయాలప్పుడు? కరుణతో సహాయం, లేకపోతే పని జరగదు. అదే అందుకని గురువు గారి దగ్గరికి ఈశ్వరుడు దగ్గర
అయ్యా కొద్దిగా కరుణ చూపెట్టండి బాబు అని అడుగుతాం, కానీ కొద్దిగా దయ చూపెట్టమంటావా? దయ చూపెట్టమంటే అర్థం ఏమైపోయినప్పుడు నా తెలివిని బయట చూపెట్టమని. నీ తెలివి పక్కకు పెట్టు, నా తెలివి. అదే కరుణ అంటే అర్థం ఏంటి? నీ శక్తి. అర్థమే? కాబట్టి ఇలా జాగరూకుడై ఎవరైతే ఈ రకంగా వీటన్నింటిలో నుంచి తప్పించుకొని నువ్వు నిత్యుడు అవ్వాలి. అది అల్టిమేట్గా ఈ గొడవంతా ఏంటయ్యా అంటే నువ్వు నిత్యుడవు, ముక్తుడవు. ఇప్పుడు రెండో లక్షణం వచ్చేసింది. నువ్వెవరివి? వాస్తవానికి నువ్వు నిత్యుడవు. ఇలా గనక జీవించావండి, కరుణా సముద్రుడిగా జీవించావు, అప్పుడెవరు? ముక్తుడు. ఆత్మస్వరూపుడుగా జీవించావు, ముక్తుడు. సచ్చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణాలతో జీవించావు, ఏమైపోయినప్పుడు ముక్తుడే. అంతే. ఇప్పుడు ఎవల్యూషన్ థియరీ చెప్పిన డార్విన్ గారు ఏం చేశాడు? మనిషే ఆఖరు అన్నాడు. దేవుడు ఆఖరంలా, ఆయన ఆత్మ ఆఖరంలా, బ్రహ్మ ఆఖరంలా. హాఫ్ ఆఫ్ ది జర్నీ చెప్పాడు, 50% వదిలేశాడు. ఏంటి? మనిషి ఏమవ్వాలి? మనిషి అయ్యాడు, వాట్ నెక్స్ట్? అవ్వాలి కదా, వీడు బుద్ధుడు కదా, జీవుడు కదా. మరి ఎప్పటికైనా ఏమవ్వాలి? వీడు ముక్తుడు అవ్వాలి. ఆ జ్ఞానంతో అవ్వాలి, అది కూడా వేరే వాడితో అవ్వడం. కాబట్టి మనం చెప్పుకున్నటువంటి కర్మ, భక్తి, యోగ మార్గాలు కానీ ఇతరత్ర ఏ పరిష్కారాలైనా కూడా చిట్ట చివరికి జ్ఞాన మార్గం ద్వారా మాత్రమే ముక్తి నిర్ణయం అవుతుంది. నువ్వు నిత్యుడవు కాకుండా ముక్తుడవు కాజాలవు అనేటువంటి బలమైనటువంటి స్టేట్మెంట్ అద్వైత భావం ఇచ్చింది. సరే, మీ టైం అయిపోయింది. 5ంటికి మొదలుంటారా కరెక్ట్గా? ఇంకా 4 నిమిషాలు ఉన్నాయి. ఈ శ్లోకంలోని ఆఖరి పాదం నిరాశావాదాన్ని సూచించటం లేదు. చేరుకోవలసిన లక్ష్యం ఎంత కష్టసాధ్యమో సూచిస్తూనే దాన్ని సాధించడమే మానవ జీవిత పరమార్థం అని దృఢంగా చెప్తూ తత్సాధనకు జీవితాన్ని అంకితం చేయమని ప్రబోధిస్తోంది. ఈ శ్లోకాన్ని చదివిన ఏ ఒక్కరూ కూడా గమ్యం తనకు అందనంత దూరంలో ఉందని కానీ, తనకు అర్హత లేనంత వెనుకబడి ఉన్నానని కానీ అనుకోకూడదు. వేదాంతం అందించే సందేశాన్ని అందుకోగలిగి శాస్త్రం సూచించే లక్ష్యాన్ని గ్రహించగలిగిన వారెవరైనా సరే జనన మరణము యుక్తము నిరంతర పరిభ్రమణశీలము అయిన ఈ సంసార వలయం నుండి బయటపడడానికి సిద్ధంగా ఉన్నట్టే. ప్రస్తుతం మనిషిగా జన్మించిన ఈ సదవకాశాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే లక్ష్యాన్ని నిశ్చయంగా చేరుకోగలడని వేదాంతం దృఢంగా చెప్తోంది. మనిషి తన బద్ధకాన్ని, నిరాశని, తన మీద తనకే అనవసరంగా కలిగే జాలిని విడనాడి ధైర్యంతో జీవితాన్ని ఎదుర్కొంటూ తన జీవిత లక్ష్యాన్ని ఇక్కడే చేరుకోవడానికి గాను సరి అయిన అవగాహనతో వ్యక్తిత్వాన్ని పటిష్టం చేసుకోవాలని వేదాంతం సందేశాన్ని ఇస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలండి. చాలామంది ఏం చెప్తారు, జీవితంలో ఓడిపోయిన వాళ్ళు వేదాంతం మాట్లాడతారు, జీవితంలో అసమర్థులు మాత్రమే వేదాంతం మాట్లాడతారు. అకర్మణ్యం, పనులన్నీ వదిలేసిన వాళ్ళు, బాధ్యతలన్నీ వదిలేసిన వాళ్ళు మాత్రమే మాట్లాడతారండి. చాలా పొరపాటు. బాగా పెద్ద బాధ్యత తీసుకునేవాడు వాడు. ఈ సృష్టిలో అన్నిటికంటే అతిపెద్ద బాధ్యత ఏందో దాన్ని తీసుకునేవాడెవడో వాడే వేదాంతంలోకి వస్తాడు. బాధ్యతలను తప్పించుకునేవాడు కాదు వాడు, కర్తవ్యాన్ని ఎగవేసేవాడు కాదు, అకర్మణ్యుడు కాదు, అలాగే అసమర్థుడు అంతకంటే కాడు. ఎందుకని? మనసు స్థాయిలో ఉంటే అసమర్థుడు, కానీ ఆత్మస్థితిలో ఉంటే అసమర్థుడే అవుతాడు, అవకాశమే లేదు. కాబట్టి మనలో జ్ఞానం ఉందా లేదా? మొదట ఎక్కడ మొదలు పెట్టాము? మనలో జ్ఞానం ఉందా లేదా? ఏం జ్ఞానం ఉంది? స్వరూప జ్ఞానం ఉంది, వృత్తి జ్ఞానం ఉంది. ఆత్మ దగ్గరే ఉంది స్వరూప జ్ఞానం. అహంకారం దగ్గరే ఉంది అపేక్షతో కూడిన జ్ఞానం ఉంది. ఏ అపేక్ష? వృత్తికి సంబంధించిన అపేక్ష. కాబట్టి చిత్తం దగ్గరే ఉంది వృత్తికి సంబంధించిన జ్ఞానం ఉంది. బుద్ధికి దగ్గరకు వచ్చేప్పటికి వ్యవహార జ్ఞానం ఉంది. మనసు దగ్గరకు వచ్చేప్పటికి ఇంద్రియ విషయ జ్ఞానం ఉందన్నమాట. ఇంద్రియాలు లేకుండా, విషయాలు లేకుండా పనిచేయలేదు మనసు. కాబట్టి ఈ 5ంటిలోకి ఉత్తమ జ్ఞానం ఏది? స్వరూప జ్ఞానం. 5ంటిలోకి ఉత్తమం ఏది? స్వరూప జ్ఞానం. ఇలా ఎవరైతే స్వరూప జ్ఞానంలో నిలబడి వేదాంత దృక్పథాన్ని, దీనేమంటారంటే వేదాంత దృక్పథంతో జీవిస్తారో వాళ్ళు నిత్యులు, ముక్తులు అవుతారు. ఎప్పటికీ? ఇప్పుడే, ఇక్కడే. దట్స్ ఆల్. ఎటువంటి ఆశీర్వచనం చూడండి. నీకు నిజంగా గనక దృష్టి కలిగితే ఇప్పుడే ఇక్కడే జరిగిపోతుంది.
ఎందుకని కర్మ మార్గం ఏమని చెప్పింది, నాయన నువ్వు సత్క్రతువులు చేస్తూ పో, ఎప్పటికైనా ఈశ్వరుడు కనికరించి నీకు ఈశ్వర సాక్షాత్కారం కలిగితే ఆ ఈశ్వరుడు నీకు సాయుధ్యం ఇస్తే అప్పటికి నీకు మోక్షం వస్తుంది, లేకపోతే రాదు, ముక్తి రాదు అని తేల్చి చెప్పేసి. ఏమంటే ఎప్పటికి అవ్వచ్చండి, ఒక 100 కల్పాలలో ఎప్పుడైనా జరగవచ్చు అని ఒక ప్రమాణం చెప్పి. అంటే సృష్టి అంతం అయిపోయే లోపల ఎప్పుడైనా జరగవచ్చు. అంటే ఇప్పుడు పుట్టినవాడు ఎప్పటిదాకా పుట్టాలి, పుట్టునే ఉండాలి, సృష్టి పోయేదాకా పుట్టాలి. ఇది కర్మ మార్గం. సరే భక్తి మార్గం ఏమని చెప్పింది, అంతా ఈశ్వర ప్రసాద బుద్ధితో ఈశ్వరార్పణ బుద్ధితో సర్వస్వ శరణాగతితో కనుక జీవించినట్లయితే దేహం వదిలేసిన తర్వాత నీకు ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది, అప్పుడు నీకు మోక్షం వస్తుంది, ముక్తి వస్తుంది. దేహం ఉండగా రాదు. భక్తి మార్గం. భక్తి మార్గం ఏం చెప్పిందండి, ఈ దేహం వదిలేసేటప్పుడు ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది, ఆయన అనుగ్రహిస్తే నీకు సాయుధ్యం కలుగుతుంది. ఇంతకాలం భక్తిని ఆచరించావు కాబట్టి తప్పకైనా సాయుధ్యాన్ని ఇస్తాడు. వీళ్ళు ఎక్కడ దాకా తగ్గించేశారు, ఇప్పుడు అక్కడెక్కడో సృష్టి పోయేదాకా చెప్పాలా, ఇప్పుడు ఎప్పటిదాకా చెప్పారు, ఓ జన్మ అట్లీస్ట్. కానీ ఏం చేయాలి, నువ్వు జీవితం అంతా భక్తిని ఆచరించాలి, జీవితం అంతా సర్వశరణాగతిని ఆచరించాలి. పోయిన తర్వాతే ముక్తి వస్తుంది. పోయిన ఆ పేరు, దాని సాయుధ్యం అన్న పేరు అన్నిటికీ వాడకూడదు. పోయిన తర్వాత ముక్తి వస్తుంది. ఏ ముక్తి అనే సంగతి తర్వాత విషయం. ఎందుకని మళ్ళీ ముక్తిలో మళ్ళీ 4 భేదాలు ఉన్నాయి. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యములు. సాయుధ్యం గ్యారంటీగా వస్తుందని చెప్పలా, ముక్తి ఖాయంగా వస్తుంది. నీ అర్హతను బట్టి సాలోక్యాన్నో, సామీప్యాన్నో, సారూప్యాన్నో, బాగా ఉత్తముడు అయితే సాయుధ్యాన్ని పొందుతారు. కానీ ఎప్పుడు పొందుతావు, దేహం వదిలేసిన తర్వాతే, అంటే తప్ప దేహం ఉండగా సాధ్యపడదు. ఇది భక్తి మార్గం. యోగ మార్గం ఇదేం చెప్తుంది, నువ్వు సమాధినిష్ఠుడివై ఉండి జీవితకాలం సమాధినిష్ఠుడివై ఉండి ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని కనుక నువ్వు పొందినట్లయితే నీకు ముక్తి లభిస్తుంది. ఇప్పుడు అప్పుడని చెప్పాలా యోగ మార్గం, ఇప్పుడని అప్పుడని చెప్పాలా. కానీ ఏమి లింక్ పెట్టింది, జీవితం అంతా నువ్వు సమాధినిష్టలో కనుక ఉన్నట్లయితే ఎంతకాలం ఉండాలండి, ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగేదాకా నువ్వు సమాధినిష్ఠుడివే కనుక అయి ఉన్నట్లయితే అది చివరి మెట్టు. ఆత్మ సాక్షాత్కార జ్ఞానం వలన నీకు ముక్తి లభిస్తుంది. అందుకని యోగులు ఏం చేస్తూ ఉంటారు, 800 ఏళ్ళు, 8,000 ఏళ్ళు, 80,000 ఏళ్ళు శరీరాన్ని నిలుపుకోవడానికి కావాల్సిన ప్రక్రియలా నేను నేర్చుకుని ఆ చివరి దాకా సాధ్యమైనంత ఎక్కువ కాలం అదే శరీరంతో జీవించి అలా నిలుపుకుంటూ ఉంటారు. నిలుపుకుని ఎప్పటికో ఆ సమాధి నిష్టలో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మొదటి 3 ఏమిటి, ప్రయత్న సాధ్యం. ప్రయత్నం కనబడుతుందా లేదా, బలమైన ప్రయత్నాలు కనబడాలి. ఇప్పుడు 4వ మార్గానికి వచ్చాం, జ్ఞాన మార్గం. వాళ్ళు ఏమన్నారు, నువ్వేం ప్రయత్నం చేయక్కర్లేదు, అలా ఉండు. మెయిన్ క్వశ్చన్ ఇక్కడ ఒకటే గొడవ, నువ్వు అలా ఉండాలంటే నువ్వెవరో నీకు తెలియజెప్తావు. నువ్వు అలా ఉన్నావు అనుకో, ఇప్పుడే నువ్వు 100 ఏళ్ళు వెయిట్ చేయగలే, ఉంటే ఇక్కడే ఉండలేదండి. మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు, మళ్ళా మీద మిగిలిన 3 మార్గాలు. సో జ్ఞాన మార్గంలో ఒకే ఒక లక్షణం ఏమిటి, నువ్వెవరో, నువ్వేమిటో, నీ లక్షణం ఏమిటో నీకు తెలియజెప్తారు. నువ్వేం చేయాలి, ఆ లక్షణంలో ఉండు. దట్స్ ఆల్. నీకు అన్నీ చెప్తారు, సమస్యలు చెప్తారు వాళ్ళే, పరిష్కారాలు చెప్తారు వాళ్ళే, అన్నిటికీ అసలు ఈ జ్ఞాన మార్గం సమాధానం చెప్పని అంశం అంటూ ఒకటి ఉండదు. అన్నిటికీ సమాధానం చెప్తుంది. చెప్పేం చెప్తుంది, నువ్వు ఆత్మస్వరూపుడు, నువ్వు ఆత్మస్వరూపుడుగా ఉండాలి. అంటే ఏమండి, ఏం చేస్తే ఆత్మస్వరూపుడు అవుతాను, అయితే మళ్ళీ మిగిలిన 3 మార్గాలు. ఏం చేయమంటారని అన్నామంటే ఇంట్లో గడపదో ప్రయత్నం వచ్చేసినప్పుడు అక్కడ ప్రయత్నం వస్తే ఏం చేయాలి, మళ్ళా ఏమండి జ్ఞాన మార్గంలో విచారణ చేయమంటారా వద్దంటారా. ఇప్పుడు తెలుసుకునే వరకు విచారణ చెయ్యాలి. ఏం చేయాలి, ఇప్పుడు తెలుసుకునే వరకు విచారణ చెయ్యి, తర్వాత ఏం చేయాలి, ఉండు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, తెలుసుకుంటూ జీవితకాలం విచారణేనండి అన్నాడు. పోయి నీకంటే జీవితకాలం విచారణ చేస్తే మరి ఎప్పుడు ఉంటావయ్యా,
మళ్ళీ ఉత్తర జన్మకు ఉంటానండి, మళ్ళీ ఇది తెలివి ఉండదప్పుడు. అర్థమైందా? ఎందుకని అప్పుడు జ్ఞానం కర్మ అయిపోయింది, విచారణ కూడా కర్మ అయిపోయింది, కర్మ మార్గంలోకి వచ్చేసావు. జీవితకాలం చేస్తానంటే ఇది కర్మ మార్గం అయిపోతుంది, అట్లా లాభం లేదు. కాబట్టి విచారణ చేయాలి వెంటనే, ఎక్కడికక్కడ నీ బరువు విచారణ చేస్తూ ఉంటే నువ్వు ఎప్పుడూ విహంగ మార్గం, ఆకాశంలో విహరించే హంస వలె ఉండాలి కానీ నేల మీద నడిచేటటువంటి క్షేమ వలె ఉండకూడదు. అప్పుడే నువ్వు జ్ఞాన మార్గంలో తెలుసుకున్నట్టు. తెలుసుకునే కొద్దీ నీ బరువు తగ్గాల పెరగాల. తగ్గాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఓర్పు, సహనము, దయ, త్యాగము, కరుణ, ఈ 5 లక్షణాలు నీకు నిత్య జీవితంలో అనుక్షణం పనిచేయాలి, ప్రతి క్షణం పనిచేయాలి. వీటితోనే ఆలోచించాలి. ఈ మనసును పని చేయించిన, ఆ బుద్ధిని పని చేయించిన, ఆ చిత్తాన్ని పని చేయించిన, ఆ అహంకారాన్ని పని చేయించిన, ఈ లక్షణాలను వదిలిపెట్టి పని చేయించకూడదు. నేనెవరిని క్షమించండి, నాకు జీవితం అదే ఏదో సినిమాలు క్షమించడం అనే నాకు పదార్థం ఏమైపోయినప్పుడు వాడు అయిపోయింది, లాభం లేదు. అర్థమైందండి? ఎట్లా ఇవి లాభం లేదు, ఇవి ఊరికే ఏదో మార్కెటింగ్ పనికి వస్తాయి, ప్రయోజనం. అర్థమైందండి? కాబట్టి ఎప్పటికప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చేతి వేళ మీద చెప్పారు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఆత్మ. అర్థమైందండి? కర్మ మార్గం, భక్తి మార్గం, యోగ మార్గం, జ్ఞాన మార్గం, స్వరూపం. ఇదేంటండి? ఇది స్వరూపం. వీటి పరిష్కారాలు ఏంటి బాబు? వీటికి ఏమున్నాయి? 5 జ్ఞానాలు ఉన్నాయి. ఏంటది? విషయ జ్ఞానం, వ్యవహార జ్ఞానం, వృత్తి జ్ఞానం, అపేక్ష. ఇది ఉపేక్ష. ఇదేంటండి? ఉపేక్ష. ఇంకేం చేయాలండి? మొదటిదేంటి? ఓర్పు, సహనము, దయ, త్యాగము, కరుణ. కష్టం వస్తే ఓర్పు. కష్టం వస్తే ఏం చేయాలండి? విషయాల్లో ప్రవర్తించేప్పుడు కష్టాలు వస్తాయి, రావు? పచ్చిమిరపకాయ బజ్జీ తింటే కష్టమా, సుఖమా? ఏదో నువ్వు ఎలా అనుకుంటే అలాగా. కాబట్టి విషయంలో సుఖం ఉందా, దుఃఖం ఉందా, నువ్వు ఎలా అనుకుంటే అలాగా. మరి దాన్ని ఏం చేయమంటావండి? ఓర్వాల్సింది ఏం చేస్తాం? ఇప్పుడు శ్రీమతి గారు వంట బాగా చేస్తుంది అనుకొని భర్త గారు అనుకుంటాడా, అనుకోడా? ఆ రోజు అధ్వానంగా తయారవ్వచ్చు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఓర్చుకోవాలంటే, చేసేది ఏం లేదు. అంతే కదా. ఏం చేస్తాడు పాపం? ఇప్పుడు ఆ ఒక పూట బాగలేదు అలా వచ్చిందండి, ఏం చేస్తాడు? నువ్వు 365 రోజులు ఇలాగే చేస్తావు, 33 సంవత్సరాలు ఇలాగే చేసావు అన్నా ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు కదా. కాబట్టి ఈయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఓర్చుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన పరమాత్మగా. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు వచ్చావంటే అప్పుడు ఏమైపోయినట్టు? ఈశ్వరుడు ఉపేక్షించేశాడు, ఏం స్పందించకూడదు. సరే, ఈశ్వరానుగ్రహం ఈ పూటకి ప్రసాదమే కాదు. అర్థమండి? ఎంతసేపు ఒక పక్కే చెప్తున్నా అనుకోమాకండి, రెండో పక్షాన్ని కూడా ఉంటాయన్నమాట. అప్పుడు మీ వైపు కూడా వచ్చినప్పుడు మీరు అలా దృష్టికోణం కోసం చెప్తున్నాను, మీ జీవితానుభవంలో ఉన్నవే చెప్తున్నాను కాబట్టి మీకు సులభం అయిపోతుంది అన్నమాట. సహనం అంటే ఏంటి? ఇప్పుడు సహనం దేనికి సంబంధించి? బుద్ధికి సంబంధించి. సంఘర్షణ వచ్చినప్పుడు సహనం కూడా. వ్యవహారంలో ఎప్పుడేమొస్తుంది? సంఘర్షణ వస్తుంది, విషయంలో రాలేదు. వ్యవహారంలో సంఘర్షణ వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు ఏం చేయాలి? సహనం. విషయంలో ఏం చేయాలి? ఓర్పు. సంఘర్షణ వేరు, విషయం వ్యవహారం. అదేనండి. కానీ రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుందా, ఉండదా? విషయం లేకుండా సంఘర్షణ ఉండదు, సంఘర్షణ లేకుండా విషయం ఉండదు. ఈ రెండు ఒకదాని మనసు, బుద్ధి కలిసి తోడు దొంగలు అన్నమాట, కలిసి పనిచేస్తూ ఉంటాయి. జోడు ఇట్లు అంటారు. ఒకటో పక్క లాగితే ఒకటో పక్క లాగదు, ఇది కూడా అడ్డైపోతుంది. అర్థమైనా? ఒకప్పుడు మాత్రం తెలివి పనిచేస్తే మనసు ఒక పక్క, బుద్ధి ఒక పక్క అయిపోతుంది. అప్పుడు బండి నడవదు, బండి ఆగిపోతుంది. కానీ మనం ఎట్లా ఉండాలి? ఎప్పుడు కూడా మనసు, బుద్ధి దగ్గర ఆగిపోకూడదు. నేను ఆత్మస్వరూపుడు అనే స్వరూప జ్ఞానంతో వ్యవహరించాలి. అప్పుడు నువ్వు నిత్యుడవు, ముక్తుడవు. ఎప్పుడు? ఇప్పుడే, ఇక్కడే. ఆత్మజ్ఞానంతో గనక నువ్వు జీవిస్తే ఇప్పుడే ముక్తుడవు, ఇప్పుడే నిత్యుడవు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः